హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. నేను మీ శివ. సో కుర్చీని మడతబెట్టి అన్న ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది. మరి సగం ప్రోమో చూసాకే ఎంతో ట్రోల్స్, అసలు మామూలుగా క్రియేట్ అవ్వలేదు. అసలు మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ చాలామంది చాలా ఫైర్ అయిపోయారు. త్రివిక్రమ్ మీద, తమన్ మీద, అలాగే మహేష్ బాబు పైన కూడా కొంతమంది అయితే ఫైర్ అయ్యారు. మరి ఫుల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. మరి ఇందులో ఏముందో మనము చూద్దాము. చూసాక ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. సో సాంగ్ ఏంటి అనేది. ఫ్రెండ్స్ ఓకే ఫుల్ సాంగ్ అయితే వినడం అయితే జరిగింది. ఇక అనవసరంగా త్రివిక్రమ్ని, తమన్ని మనమైతే ట్రోల్ చేసాము. అనవసరంగా మహేష్ బాబుని కూడా మనమైతే కొంచెం కోపడ్డాము. సో బయట ఫ్యాన్స్ కూడా సో అనవసరంగా అది చేశారు. ఎందుకంటే మనకు సగం విన్నాకే మనం ఆ విధంగా రియాక్ట్ అవ్వడం అనేది ఎందుకో కరెక్ట్ కాదనిపించింది. సో ఫుల్ సాంగ్ విన్నాక అసలు ఏంటో మనకైతే అర్థమైపోయింది. జస్ట్ కుర్చీను మడత పెట్టి జస్ట్ అది మాత్రమే వాడుకున్నారు. ఆ తర్వాత ఆ బీట్ అయితే వాడుకున్నారు. ఇక అంతే, అంతకు మించి ఏమీ కూడా లేదు. ఇక సొంత ట్యూను, సొంత బీట్సే, ఓన్లీ ఆ కుర్చీని మడత పెట్టి అది మాత్రమే వాడుకున్నారు. సో ఓవరాల్గా సాంగ్ ఎలా ఉన్నా కానీ మహేష్ బాబు మ్యాజిక్ చేసేస్తాడు భయ్య. ఇక సాంగ్ గురించి మాట్లాడుకోవాలంటే ఇక డ్యాన్స్ బాబు తెలుసు కదా. బాబు డ్యాన్స్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో తెలుసు కదా. మైండ్ బ్లాక్లో చూసాము, మనకు మమ్మ మహేష్ సాంగ్లో చూసాము. అబ్బాబాబా పిచ్చెక్కించే రేంజ్లో, అందులోనే వేరే లెవెల్లో ఉంటుంది. ఇందులో అంతకు మించే ఉంది డ్యాన్స్ అయితే. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మహేష్ బాబు ఈ సాంగ్ కోసం అయితే చాలా చాలా కష్టపడుతున్నారంట. ఈ మూవీ కోసం కూడా చాలా చాలా కష్టపడుతున్నారంట. ఫ్యాన్స్ని ఎలాగైనా సాటిస్ఫై చేద్దామన్న పట్టుదలతో మహేష్ బాబు ఫుల్ కష్టపడి పిచ్చెక్కించే ఊరమాసు స్టెప్పులు అయితే ఈ సాంగ్లో వేయడం మనమైతే చూసాము. ఇక శ్రీలీల గ్లామర్ గురించి మాట్లాడుకుంటే అసలు ఈ రోజంతా సరిపోదని చెప్పాలి భయ్య. ఏం చేసింది బాబు డ్యాన్స్, అబ్బబ్బబ్బబ్బా పిచ్చెక్కిపోతుంది అనుకో. ఒక్కొక్క సినిమాలో ఆమె డ్యాన్స్ చూస్తే మెంటలెక్కిపోతుంది. అసలు మామూలుగా వేయలేదు డ్యాన్స్. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే బాబుని డామినేట్ చేసిందని చెప్పాలి భయ్య. నిజంగా ఎర్ర చీరలో కానీ శ్రీలీల చేసిన స్టెప్పులు, బాబు మాస్ ఎక్స్ప్రెషన్స్, స్టెప్పులు, అబ్బా ఇద్దరు కలిసి చేస్తే థియేటర్స్ బద్దలైపోతాయి అంతే. ఇక సాంగ్ ఎంత ట్రోల్ చేసినా, సాంగ్ ఎలా ఉన్నా థియేటర్స్లో వచ్చి వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మహేష్ బాబు డ్యాన్స్ చూసి అందరూ అంతా మర్చిపోతారు. ఇది కాపీయా అది అని ఏది మర్చిపోతారు. మహేష్ బాబు డ్యాన్స్ అయితే మ్యాజిక్ చేసేస్తుంది థియేటర్లో 100% పక్క. ఇది ఫుల్ సాంగ్ రివ్యూ భయ.